అట్లాగే ఏంటి 45 గంటల పాటు నరేంద్ర మోదీ గారు ప్రధాని గారు ఒక ధ్యానంలో ఉండబోతున్నారట. తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారిలోని వివేకానందుడికి సంబంధించినటువంటి శిలా స్మారకం వద్ద అక్కడ ఆయన ధ్యానాన్ని నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ మొదలుపెట్టారట. 6:30 గంటలకు మొదలుపెట్టారు. ఇక్కడ నుంచి దాదాపు 45 గంటల పాటు అది అలా కొనసాగుతూ ఉందట. అది చూడండి ఆ విజువల్స్. ఇది సముద్రానికి కొంత లోపలికి ఉంటుందట. ఎప్పుడైతే స్వామి వివేకానంద గారు దాదాపు 131 ఏళ్ల క్రితం 131 సంవత్సరాల క్రితం ఆయన అక్కడ 3 రోజుల పాటు ధ్యానం నిర్వహించారట. మరి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా ఇప్పుడు ఆ సముద్రం మధ్యలో అక్కడికి వెళ్ళి అక్కడ ధ్యాన కేంద్రంలో 45 గంటల పాటు ధ్యానాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారు కొబ్బరి నీళ్లు తప్ప మిగిలినటువంటి ఎటువంటి ఆహారం కానీ ఏమీ తీసుకోరట. ఎవరు ఉండరట. పూర్తిగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటుందని ఇప్పుడు ఆ విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది కదా అసలు అక్కడ ఏంటనేది. కానీ కెమెరా అయితే మాత్రం మస్ట్. వీడియో కెమెరా కానీ ఫోటో కెమెరా మాత్రం అది కానీ కాదు. సార్కి మోదీ గారికి ఫొటోస్ అంటే ఖచ్చితంగా ఎక్కడ ఏదున్నా సరే ఆ ఫొటోస్ అయితే మస్ట్ అంటారు. మస్ట్ వీడియోలు కానీ ఫోటోలు కానీ అవి చూస్తున్నాం కదా. అట్లాగే ఇది 2019లో కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన కేదార్నాథ్లో చేశారు ధ్యానం. ఈసారి మాత్రం ఇక్కడ చేస్తున్నారు. సురేష్ గారు, వంశీ గారు ఏమండి వంశీ గారు, బీజేపీ ఆ విజువల్స్ అన్ని కూడా బీజేపీ విడుదల చేసింది, ట్వీట్ చేసింది. అంటే మోడీ గారు నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగియగానే ఆయన కన్యాకుమారికి వెళ్ళారు. కన్యాకుమారిలో మొత్తం మీద 45 గంటలు అంటే రేపుడు వరకు కూడా ఆయన అక్కడే కన్యాకుమారిలో ఇదే ధ్యానంలో ఉండనున్నారని చెప్పి ఆ రకంగానే అధికారికంగా విడుదల చేశారు. అదే విజువల్ చూస్తే దానికి అర్థమైంది. ఇదేంటంటే వివేకానంద రాక్ మెమోరియల్. మీరు చెప్పినట్టుగా 1892లో వివేకానంద గారు 3 రోజుల పాటు చేస్తే అక్కడ జ్ఞానోదయం అయిందని చెప్తారు. అందుకని ఆ రాక్ ఇదేంటంటే ద్వీపం, ఐసోలేట్. సో అందుకని ఆ ద్వీపంలోనూ అక్కడ ఎంచుకొని అక్కడ ఇప్పుడు 45 గంటల పాటు అనేది ఆ ధ్యానం వాస్తవంగా ఏంటంటే వంశీగా ధ్యానం అనేది ఒక స్థితి, చేసేది కాదు. కానీ ఆయన ధ్యానం చేస్తా అని చెప్పి మీరు చెప్పినట్టు 2019లో కేదార్నాథ్ వెళ్ళారు. ఇప్పుడు కన్యాకుమారి ఎంచుకొని అక్కడ ఇప్పుడు ఆయన ధ్యానంలోనే ఉంటున్నారు. అయితే మీకు తెలుసు ఆ చేతిలో రుద్రాక్ష మాల అనేది మనకి సూర్యభగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వడం అనేది మన విజువల్స్ని బట్టి అన్నీ చూస్తున్నాము. వంశీ గారు, మీరు మరి భోజనం అది మొత్తం మీద కూడా 45 గంటలు ఆ దీక్షలోనే అది ఉంటారని మనకి స్వామి వివేకానంద విగ్రహానికి ఎదురుగా కూర్చొని ప్రత్యేకంగా ఆ పీఠం మీద కూర్చొని ఆయన ధ్యానం చేస్తున్నారు మనం చూస్తుందని బట్టి.